నువ్వు భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు, ఇవన్నీ చెప్తున్నప్పుడు నిన్నెంతోమంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో అవార్డ్స్ తీసుకుంటావు. అసలు నీకు ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నాకు భగవద్గీత ఇలా కొత్త కొత్తవి నేర్చుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు ఇందులో శ్రీరాముని వానర సైన్యంలో ముఖ్యమైన వానర వీరులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళెవరు? శ్రీరాముల వారి వానర సైన్యంలో ముఖ్యమైన వానర వీరులు ఎవరంటే బ్రహ్మదేవుల వారు ఆవులించగా ఆయన నోటి నుండి జాంబవంతుడు, విశ్వామిత్రుల మహర్షుల వారు శ్రీరామునికి కొన్ని ఉపదేశములు చేశారు కదా, కొన్ని అస్త్రముల గురించి. అవేమేమిటి చెప్తావా? ధర్మ మార్గంలో నడుస్తూ లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రామ, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. మరి ఈ సందర్భంగా సీతారాముల నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తావా? కైకేయి మాత దశరథ మహారాజు గారిని 2 వరాలు కోరుతుందండి. హనుమంతుడిని తలుచుకుంటే మనకి భయాలు పోతాయి అంటారు కదమ్మా. మరైతే హనుమంతుడి గుణగణాలు నీ నోట ఒక్కసారి వినిపిస్తావు మాకు? ఓం రామ పూజారి పరుపకారి మహావీర భజరంగ బలి సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర భజరంగ బలి. ఒక్క చిన్న ప్రశ్న, నీకైతే చిన్నదే, మాకైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అసలు భగవద్గీత బోధించాడు కదా కృష్ణుడు అర్జునుడికి, ఎందుకు బోధించారు చెప్పమ్మా? ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ జాహ్నవి. భగవద్గీత వింటే జీవిత సత్యం బోధపడుతుంది. అలాగే రామాయణం వింటే ఎలా ధర్మంగా జీవించాలో అర్థమవుతుంది. శివానంద లహరి వింటే శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా భజ గోవిందాన్ని వింటే జీవిత పరమార్థం ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ అవపోసన పట్టిన ఓ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకుంది. అలాగే 108 ప్రదేశాలలో భగవద్గీత శ్లోకాలని చెప్పినందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని అందుకుని ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుని లాస్ట్ ఇయర్ గణపతి సచ్చిదానంద స్వామి గురువు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ని కూడా అందుకుంది. సో వింటుంటే అంటే అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలా మంది ప్రేక్షకులకి తెలుసు. ఇంత అతి చిన్న వయసులో, ఎంత అంటే దాదాపు 5 సంవత్సరాల వయసు నుంచి ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటూ అసలు ఈ జన్మ గత జన్మ నుంచే నేర్చుకుందా అన్నట్టుగానే ఎన్నో శ్లోకాలని, అంటే ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా మనం అటో ఇటో అవుతున్న ఈ రోజుల్లో నిజంగా అమ్మాయి ఆ ప్రవచనాలు చెప్తూ ఉంటే మనం కూడా పరవశించిపోతాం. మనం కూడా భగవద్ లీల ఎంతుందా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు మన ముందు ఉన్నారు చిన్నారి బొలిశెట్టి చేతన. మరి అవన్నీ ఒక్కసారి మన ఛానల్లో ఒక్కసారి ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ, అంటే ఇన్ని అవార్డులు రివార్డ్స్ అందుకున్నందుకు గాను మరి ఈ ఇంటర్వ్యూని మొదలు పెట్టేద్దాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే అండి. బాగున్నావా? బాగున్నానండి. ఓకే అమ్మ, ముందుగా అసలు నీ డేని ఎలా మొదలు పెడతావు? నీ దినచర్య ఎలా ఉంటుంది? ఎప్పుడు లెగుస్తావమ్మా? నేను పొద్దున్నే 5 గంటలకు లెగుస్తానండి. లెగిచిన వెంటనే అరచేతిని చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. తర్వాత లెగిచిన వెంటనే భూమి మీద కాలు మోపేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. తర్వాత శ్లోకాలు చదువుకుంటానండి. చదువుకుని ఏం శ్లోకాలు చదువుకుంటావు? భగవద్గీత శ్లోకాలు చదువుకుంటానండి. తర్వాత స్కూల్కి వెళ్లే ముందు స్నానం చేస్తున్నప్పుడు చెప్పే శ్లోకం చెప్తానండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. స్కూల్కి వెళ్తానండి. స్కూల్కి వెళ్ళి భోజనం చేసేటప్పుడు చెప్పే శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఇది భోజనం చేస్తున్నప్పుడు చెప్పేస్తాం.
తర్వాత భోజనం తినేసిన తర్వాత చెప్పే శ్లోకం. అగస్త్యం వైనతేయంచ శమీంచ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం. తర్వాత పడుకునే ముందు చెప్పే శ్లోకం. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. సో రోజు మొత్తం చక్కగా దేనికి తగ్గట్టుగా అది శ్లోకాలు చెప్పుకుంటూ డేని గడిపేస్తాం. ఓకే, సో ఇన్ని శ్లోకాలు చెప్తుందండి, ఇంకా బాగా చదువుతావని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఖచ్చితంగా టాప్ లోనే ఉంటాం. సో చాలా చాలా బాగా మొదలు పెడుతున్నావు. బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తావు అన్నమాట అయితే. సో డేని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నావు, చాలా బాగుంది. అలాగే కొంతమంది నిన్ను అడగమని కొన్ని ప్రశ్నలు ఇచ్చారమ్మా, అంటే రామాయణానికి సంబంధించి. ఒక్కసారి ఆ ప్రశ్నలు అడగనా, చెప్తా? ఓకే, సో కొంతమంది అడిగారు, ఇది ఒక్కసారి మనం చేతన మాటల మీదుగా తెలుసుకుందాం. శ్రీరాముల వారి చరిత్రను వాల్మీకి మహర్షుల వారికి ముందుగా వివరించింది ఎవరు? నారద మహర్షుల వారు. ఓకే, బ్రహ్మదేవుల వారు వాల్మీకి మహర్షుల వారికి ఏ వరం ఇచ్చారు? రామాయణం మొత్తం దివ్య దృష్టితో చూడగల వరం ఇచ్చారు. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి? శ్రీమద్ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకములు ఉంటాయి. 7 కాండలు ఉంటాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బాలకాండలో 77 సర్గములు, అయోధ్యకాండలో 119 సర్గములు, అరణ్యకాండలో 75 సర్గములు, కిష్కింధకాండలో 67 సర్గములు, సుందరకాండలో 68 సర్గములు, యుద్ధకాండలో 131 సర్గములు, అలాగే ఉత్తరకాండలో 110 సర్గములు ఉంటాయి. మొత్తం అన్ని కలిపి 647 సర్గములు ఉంటాయండి. శ్రీరామునికి సోదరులు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? 4. ఓకే, వాళ్ళ పేర్లు చెప్తావా? చెప్తానండి. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే, వాళ్ళ భార్యల పేరు? శ్రీరాముడి భార్య సీతాదేవి, లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి, భరతుని భార్య మాండవీదేవి, శత్రుఘ్నుని భార్య శృతకీర్తిదేవి. ఓకే, అలాగే నువ్వు భజ గోవిందం శ్లోకాలు కూడా అనర్ఘలంగా చెప్పేస్తూ ఉంటావు కదా, ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం అవి చెప్తావా? చెప్తానండి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే నహి నహి రక్షతి డుక్రున్ కరణే. Oh fool, rules of grammar will not save you at the time of your death. ఓ బుద్ధిహీనుడా, గోవిందుడినే భజించుము. మరణ సమయం సమీపించినప్పుడు ఈ డుక్రున్కరణే లాంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యల్లభసేన జగద్భూపార్థం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం. Give up your thirst to amass wealth. Devote your mind to thoughts to the real. Be content with what comes through actions already performed in the past. ఓ మూర్ఖుడా, ధన సంపాదనపై ఆశ వదులుము. వైరాగ్య భావనను మనస్సులో నింపుకొను. స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్దివ్యాద్య భీమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం. The life of a man is as uncertain as raindrops trembling on a lotus leaf. Know that the world remains a prey to disease, ego and grief.
తామ రాకుపై నీటి బొట్టు వలె జీవితము మిక్కిలి చంచలమైనది. లోకమంతా వ్యాధులతో దురభిమానములతో నిండి శోకించుచున్నదని తెలిసి కొనుము. అసలు నిజంగా అంటే జీవిత బోధం ఎలా బోధిస్తుందో చూస్తున్నారు కదా. Next. యావద్విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేః వార్తాం కోపి న పృచ్ఛతి గేః వార్తాం కోపి న పృచ్ఛతి గేః. So long as a man is fit and able to support his family, see the affection all those around him show, but no one at home cares to even have a word with him. Taught us due to old days. ధనము సంపాదించినంత వరకే తన వారు ప్రేమ చూపుదురు. శరీరము కృషించినప్పుడు ఇంటిలో ఎవ్వరు నీ విషయము అడుగరు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః. The childhood is lost by attachment to playfulness. Youth is lost by attachment to woman. Old age passes away by thinking over many past things. But there is hardly anyone who wants to be lost in Parabrahman. బాలుడు ఆటలపై మనస్సు పెట్టును, యువకుడు యువతిపై మనస్సు పెట్టును, ముసలివాడు చింతపై మనస్సు పెట్టును, పరబ్రహ్మపై ఎవ్వరూ మనస్సు పెట్టరు. కాతే కార్తా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కుత ఆయాతః తత్వం చింతయ యదిదం భ్రాతః తత్వం చింతయ యదిదం భ్రాతః. Who is your wife? Who is your son? Strange is this samsara. Of whom are you? From where have you come? Oh brother, ponder over these truths here. నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరి వారవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరవు? ఓ సోదరుడా, తత్వమును ఆలోచించుము. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః నిశ్చలతత్వే జీవన్ముక్తిః. From satsang comes non-attachment. From non-attachment comes freedom from delusion. It leads to self-settledness. From self-settledness comes జీవన్ ముక్తి. పురుష సాంగత్యము వలన భవబంధములు తొలగును. బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడును. స్థిర జ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును. వయసి గతిక కామ వికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః సంసారః జ్ఞాతే తత్వే కః సంసారః జ్ఞాతే తత్వే కః సంసారః. What good is lust when youth has fled? What use is the lake which has no water? Where are the relatives when wealth is gone? Where is samsara when the truth is known? వయస్సు మళ్ళినచో కామ వికారము ఎక్కడుంటుంది? నీరు ఎండిపోవగా చెరువు ఎక్కడుంటుంది? సంపద క్షీణించినచో బంధువులు ఎక్కడుంటారు? తత్వజ్ఞానం ఏర్పడగా సంసారం ఎక్కడుంటుంది?
మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. Do not waste, do not boost of wealth, friends and youth. Each one of these are destroyed within a minute. Free yourself from the illusion of the world of Maya and attain the timeless truth. నీ ధనము, నీ జనము, నీ యవ్వనమును చూచి గర్వపడకుము. వీటన్నింటినీ కాలము ఒక్క క్షణములో హరించును. మాయామయమైన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము. సో మొత్తానికి జీవితం ఇక్కడే బోధపడుతోంది. అంటే ఆ చెప్పడంలో ఆ ప్రొనౌన్సియేషన్, ఆ చెప్పే విధానము, లిటరల్లీ అది విన్న వాళ్ళకి కళ్ళల్లో నుంచి ఆ కంటతడి రావాల్సిందే. అంత బాగా చెప్పావు. సో నిజంగా చాలా చాలా బాగుందమ్మా. అయితే చిన్న వయసులోనే, ఇది నేను పెద్ద క్వశ్చన్ అనుకుంటా, నాకు తెలియదు, ఇంత చిన్న వయసులోనే ఇంత ఆధ్యాత్మికంగా వచ్చేసావు కదా, చాలా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను నేను చేతనని. ఎప్పుడు చూసినా అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉంది, ఏం మారలేదు. సో ఎలా అనిపిస్తుందమ్మా నీకు, నువ్వు భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు, ఇవన్నీ చెప్తున్నప్పుడు నిన్ను ఎంతో మంది అప్రిసియేట్ చేస్తూ ఉంటారు, ఎన్నో అవార్డ్స్ తీసుకుంటావు, అసలు నీకు ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? నాకు భగవద్గీత ఇలా కొత్త కొత్త నేర్చుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు ఇంకా చదవాలనిపిస్తుందండి. అదే అలా చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. సో జీవితం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. ఓకే. సో ఈ సందర్భంగా అంటే నీకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా దీంట్లో ప్రోత్సహించింది ఎవరు? అమ్మనా, నాన్ననా, ఎవరు? ఇద్దరునా? ఈ సందర్భంగా అమ్మకి నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా వీడియోలో? నాకు నచ్చిన మార్గంలో నడిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అవునా? అసలు చాలా చాలా అద్భుతంగా చెప్పావమ్మా. ఓకే. నిజం చెప్పాలి, జీవిత సత్యము నీ ప్రొనౌన్సియేషన్ ఇదంతా చెప్పడంతో నిజంగా బోధపడుతుంది. సో అలాగే నిజంగా నీకు చాలా విషయాలు తెలుసు. మేం తెలుసుకోవాల్సినవి, ఈ జనరేషన్ లో తెలుసుకోవాల్సినది వాటిలో ఒక్క ప్రశ్న అమ్మా, ఇది నీ అభిమానులు నాకు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఇందులో శ్రీరాముని వానర సైన్యంలో ముఖ్యమైన వానర వీరులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? ఓకే, అది చెప్తావా వివరంగా? చెప్తానండి. శ్రీరాముల వారి వానర సైన్యంలో ముఖ్యమైన వానర వీరులు ఎవరంటే, బ్రహ్మదేవుల వారు ఆవులించగా ఆయన నోటి నుండి జాంబవంతుడు, సూర్య భగవానుని కుమారునిగా సుగ్రీవుడు, దేవేంద్రుడి కుమారునిగా వాలి, బృహస్పతి గారి కుమారునిగా తారుడు, విశ్వకర్మ గారి కుమారునిగా నలుడు, కుబేరుని కుమారునిగా గంధమాదనుడు, అగ్నిదేవుని కుమారునిగా నీలుడు, అశ్వనీ దేవతల కుమారులుగా మైందుడు, ద్వివిధుడు, వాయుదేవుని కుమారునిగా హనుమంతుల వారు జన్మించారు. అలాగే చేతన, విశ్వామిత్రుల మహర్షుల వారు శ్రీరామునికి కొన్ని ఉపదేశములు చేశారు కదా, కొన్ని అస్త్రముల గురించి, అవేమేమిటి చెప్తావా? చెప్తానండి. ధర్మ మార్గంలో నడుస్తూ లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రామ, తాటకవధతో నేను మిక్కిలి సంతుష్టుడనైతిని. నీకు వివిధములైన అస్త్రములను పరమ ప్రీతితో సంగెదను. ఓ రఘురామ, యుద్ధములో నిన్ను ఎదిరించేవారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, నాగులు, గంధర్వులు మొదలగు వారెవ్వరైనను నేను ఇచ్చే ఈ అస్త్రములచే నీవు వారిని అవలీలగా జయింపగలవు. ఓ రఘురామ, దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, తీక్ష్ణమైన విష్ణు చక్రమును, ఇంద్రాస్త్రమును వసంగెదను. ఓ మహాబాహో, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాస్త్రమును, మహాశూలమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, ఐశీకాస్త్రమును, ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును నీకిచ్చెదను. ఓ రఘురామ, మీ ఉభయులకు మోదకి, శిఖరి అను 2 గదలను అందింతును. ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాస్త్రము
బ్రహ్మాస్త్రమును సమకూర్చెదను. శుష్కాశిని ఆర్ద్రాశిని అను 2 దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును నీకిచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరు గల ఆగ్నేయాస్త్రమును, ప్రథనము అను పేరు గల వాయవ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరు గల అస్త్రమును, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి శివశక్తి అను ద్వయమును నీ కొసంగెదను. రాక్షసులు ధరించినట్టే భయంకరమైన కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. విద్యాధరులు ప్రయోగించినట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును వసంగెదను. గంధర్వులకు ప్రీతికరమైన మానవాస్త్రమును, అలాగే నిద్రను కలిగించినదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను, మరియు మన్మథునకు ప్రీతికరమైనదియు ఎవ్వరు ఎదిరింప శక్యము కాని మదనము అను మహాస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును స్వీకరింపుము. ఓ రఘురామ, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రు పరాక్రమమును నిర్వీర్యమునచ్చు సూర్య సంబంధమైన తేజ ప్రభ అను నామకాస్త్రమును స్వీకరింపుము. అలాగే సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు చెందిన శీతేశువు అను అస్త్రము మొదలగు అస్త్రములన్నీయును కామ రూప శక్తి గలవి, మహాబల సంపన్నములు. వీటన్నింటినీ నీవు నా నుండి వెంటనే గ్రహింపుము. అంతటా విశ్వామిత్ర మహర్షుల వారు శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకంగా శ్రీరాముల వారికి అందించెను. ఈ అస్త్రములన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అటువంటి అస్త్రములన్నింటినీ విశ్వామిత్ర మహర్షుల వారు శ్రీరాముల వారికి అందించారు. చెప్తుంటే చాలా విషయాలు మేము నేర్చుకుంటున్నాం. అసలు ఈ సందర్భంగా శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరాముని వారి మీద ఒక పాట పాడతావా? శ్రీరాముల వారి మీద ఆల్ఫాబెట్ రామాయణం సాంగ్ పాడతానండి. రామ్ 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 రామాయణ 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 రామ్. A is for Ayodhya, the kingdom which he ruled. B is for Bharata, who ruled in Rama's state. C is for Chitrakoot, where Rama made his home. D is for Dasharatha, Rama's father. Ram 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 Ramayana 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 Ram. E is for envy, mantra poison Kaikeyi. F is for fight, Sita proved her dharma. G is for Guha, receiving Rama in the forest. H is for Hanuman, discovering where Sita stayed. Ram 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 Ramayana 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 Ram. I is for Indrajit, who captured Hanuman. J is for Janaka, Sita's father. K is for Kaikeyi, whose blood blood issued Rama. L is for Lakshmana, who stood by Rama's side. Ram 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 Ramayana 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 Ram. M is for Maricha, the wicked golden deer. N is for Nala, who built the bridge to Lanka. O is for obedience, which make this story work. P is for Pushpaka, the chariot of the god. Ram 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 Ramayana 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 Ram. Q is for Queen Kausalya, mother of Lord Rama. R is for Rama, the avatar of Vishnu. S is for Sita, the ideal woman. T is for Tataka, the dominant Rama killed. Ram 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 Ramayana 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 Ram. U is for Urmila, wife of Lakshmana. V is for Valmiki, who wrote this Ramayana. W is for War, Ravana was killed. X is the example which Rama said for us. Ram 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 Ramayana 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 Ram. Y is for Yom and the loyal Hanuman. Z is for zeal to follow Rama's ideals. Ram 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 Ramayana 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 Ram.
రామాయణ 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 రామ్ రామాయణ రామ్ రామాయణ రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు చూసారా, ఆల్ఫాబెట్ లో రామాయణ సాంగ్ చాలా బాగుంది. మరి ఈ సందర్భంగా సీతారాముల నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తామా? కైకేయి మాత దశరథ మహారాజు గారిని 2 వరాలు కోరుతుందండి. అంతకు ముందు శంభాసుర యుద్ధంలో దశరథ మహారాజు గారు యుద్ధం చేస్తారండి. రాక్షసుల బాణాలు తగిలి ఆ రాక్షసుల బాణాలు తగిలి పడిపోతారు దశరథ మహారాజు గారు. అప్పుడు కైకేయి మాత దశరథ మహారాజు గారిని కాపాడుతుంది. అప్పుడు దశరథ మహారాజు గారు కైకేయికి 2 వరాలు ఇస్తాను, 2 వరాలు ప్రసాదిస్తానన్నారు. అప్పుడు నేను ఎప్పుడైతే అప్పుడు అడుగుతానో అప్పుడు ఇవ్వండి అని కైకేయి మాత చెప్తుంది. రామాయణంలో కైకేయి మాత 2 వరాలు కోరుకుంటుంది. ఆ 2 వరాలు ఏంటంటే శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళమనటం, రెండవది భరతుణ్ణి యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేయటం. ఆ రెండిటికి దశరథ మహారాజు గారు చెప్పలేక ఒప్పుకోలేక కైకేయి మాత ఎలాగైనా చేయించాలని గట్టిగా చాలా సార్లు అడిగితే ఇంకా దశరథ మహారాజు గారు చెప్పలేకపోతే కైకేయి మాత రామునికి ఇది తండ్రి ఆజ్ఞ అని చెప్పి రాముని వనవాసానికి పంపిస్తుంది. అప్పుడు వనవాసం విషయం తెలిసిన వెంటనే రాముడు సీతాదేవికి చెప్పడానికి వస్తారు. సీతాదేవికి చెప్పిన తర్వాత సీతాదేవి నేను వస్తానని అడుగుతుంది. రాముడు వనవాసంలో నీకు చాలా కష్టాలు పడతావు, వద్దంటారు. అప్పుడు సీతాదేవి భర్తను వదిలి భార్య ఉండడం అలా ఉండకూడదు అని హితబోధ చేస్తే శ్రీరాముల వారు వనవాసానికి రమ్మని ఒప్పుకుంటారు. తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్తారు. సో దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే భర్త వెమ్మటే భార్య ఉండాలి అన్నది సీతారాములను చూసి నేర్చుకోవాలి, అంతేనా? సో అసలు ఎంత అద్భుతంగా చెప్పావమ్మా, చాలా బాగుంది. మరి అలాగే రామాయణంలో శ్రీరాముల వారి వంశవృక్షం గురించి చెప్తావా? చెప్తారండి. ఏతాం రామ బలోపేతాం రక్షాం యస్సు కృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ములు రామబల సంపన్నమైన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయువుతో సుఖవంతులు, పుత్రవంతులు, విజయశీలురు, వినయ సంపన్నులు అవుతారు. రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని, అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముల వారు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యామాతకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే మనం శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాం. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన, చూసిన, అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంతానం కలుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంట. అంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో వారి వంశాలను ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి మనం చెప్పుకుందాం. శ్రీరాముల వారి వంశవృక్ష చరిత్ర. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకు కుమారుడు దుంధుమారుడు, దుంధుమారుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాంధాత, మాంధాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి ప్రసేనజిత్తు,
ధ్రువసంధి సోదరుడు ప్రసేనజిత్తు, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు గారు, రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుశుక్రుడు, ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు. అది విన్న తరువాత సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షుల వారి సమక్షంలో వారి వారి తన వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం. నిమి కుమారుడు మిథి, మిథి కుమారుడు జనకుడు, జనకుని కుమారుడు ఉదావసువు, ఉదావసువు కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని కుమారుడు సుకేతువు, సుకేతువు కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుని కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దృష్టకేతువు, దృష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతీంతకుడు, ప్రతీంతకుని కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని కుమారుడు దేవమీఠుడు, దేవమీఠుని కుమారుడు విబుధుడు, విబుధుని కుమారుడు మహీత్రకుడు, మహీత్రకుని కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని కుమారుడు మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు గారు, జనక మహారాజు గారి సోదరుడు కుశధ్వజుడు, జనక మహారాజు గారి కుమార్తె సీతాదేవి. ఓకే, సీతారాముల వంశాల గురించి వినగానే మనకి వెంటనే సీతారాములు అనగానే లక్ష్మణుడు ఆంజనేయ స్వామి గుర్తొస్తారు కదా. హనుమంతుడిని తలుచుకుంటే మనకి భయాలు పోతాయి అంటారు కదమ్మా. మరైతే హనుమంతుడి గుణగణాలు నీ నోట ఒక్కసారి వినిపిస్తావు మాకు? చెప్తానండి. ఓం రామ పూజారి పరుపకారి మహావీర భజరంగ బలి, సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర భజరంగ బలి, జ్ఞాన గుణ సాగర రూప ఉజాగర మహావీర భజరంగ బలి, కేశరి నందని కలియల భంజన మహావీర భజరంగ బలి, జ్ఞాన గుణ సాగర రూప ఉజాగర మహావీర భజరంగ బలి, అంజని నందన అసురని కందన మహావీర భజరంగ బలి, మంగళమూరతి మారుతి నందన మహావీర భజరంగ బలి, జయ రణధీర మహావీర భజరంగ బలి, జయ బల భీమ జయ బలధామ మహావీర భజరంగ బలి, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, జై శ్రీరామ్. సో ఇది అసలు ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే ఖంగ్ 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 అని, అంటే ఇక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మొత్తం పంచలైపోతున్నట్టు మాకైతే కళ్ళకి కట్టి చూపించేస్తున్నావు. అసలు నెక్స్ట్ లెవెల్. ఏం మాట్లాడాలో కూడా మాటలు లేవు, అంత జస్ట్ మనం ఫీల్ అవ్వాల్సింది మాత్రమే. అయితే చేతన, ఇప్పటి వరకు మనం రామాయణానికి సంబంధించి దాదాపుగా అంటే మెయిన్ అన్ని మాట్లాడుకుందాం, చక్కగా వెళ్ళాము. ఈ సందర్భంగా ఒక్కసారి భారతము భగవద్గీతకు సంబంధించి పాండవులు కౌరవులు ఉంటారు కదా. పాండవులు 5గురు, వాళ్ళ పేర్లు అందరూ చెప్పేస్తారు. అయితే నువ్వు కౌరవుల పేర్లు కూడా అనర్గళంగా చెప్తావంట కదా. మరి ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం కూడా చెప్పేయచ్చు కదా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విందుడు, శలుడు, దుష్మలుడు, దుస్సహుడు, జలసంధుడు, సముడు, సహుడు, దుర్దర్శుడు, విందనుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, వికర్ణుడు, కర్ణుడు, వివింశతి, సత్వుడు, చిత్రుడు, సులోచనుడు, చిత్రాదుడు, ఉపచిత్రుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మధుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికవానుడు, ఓననాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచుడు, చిత్రబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, మహారథుడు, బలాకి, కుండతారుడు, బలవర్ణుడు, చిత్రాయుధుడు, భోగ్రాయుధుడు, సుశేషనుడు,
పాశి, విషంగి, బృంధారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సేనాని, సువాక్కుడు, సదుడు, ఉగ్రసేనుడు, కుండసాయి, ఉగ్రశ్రవుడు, దుష్పరాజుడు, అపరాజితుడు, విశాలాక్షుడు, దురాధరుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చుడు, ఆదిత్యుడు, కేతు, బహువాషి, నాగదత్తుడు, కవచి, క్రధనుడు, అగ్రయాయి, కండుడు, ధనుర్ధరుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహ్యనుడు, ఉలుగుడు, సమరాద్రుడు, రథాశ్రయుడు, కర్మధ్రువుడు, కుండభేది, వాద్రుఘ్యుడు, విరాచి, ప్రమథుడు, ప్రమాథుడు, దీర్ఘరోముడు, దీర్ఘబాహుడు, ప్యూధోరుడు, కనకధ్వజుడు, కుండాశి, విరాజసుడు. కౌరవుల చెల్లెలు దుస్సల, ఆమె భర్త సైంధవుడు. ఇద్దరు ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టం మాకు. సో కౌరవుల్లో 100 మంది పేర్లు గుర్తుపెట్టుకున్నావు. హ్యాట్స్ ఆఫ్. సో చాలా చాలా బాగుంది. ఇంకొక చిన్న ప్రశ్న, నీకైతే చిన్నదే, మాకైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అసలు భగవద్గీత బోధించాడు కదా కృష్ణుడు అర్జునుడికి, ఎందుకు బోధించారు చెప్పమ్మా? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. భగవద్గీత భరతమాత శిరస్సుపై కిరీటం ఈ భగవద్గీత. అక్షరానికో అద్భుతం ఈ భగవద్గీత. జీవకోటికి జ్ఞాన మార్గం ఈ భగవద్గీత. సనాతన సౌందర్యం ఈ భగవద్గీత. మానవ జాతి జీవన విధానం ఈ భగవద్గీత. సర్వోపనిషత్తుల సారం ఈ భగవద్గీత. సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం ఈ భగవద్గీత. భగవద్గీత మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే విలువైన ధర్మ భాండాగారమే ఈ భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చా క్రియతే తస్య యమేన న చర్చా. Let a man read but a little from Gita, drink just a drop of water from the Gangas, worship Murari just once, he then will have no altercation with Yama. కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునులుగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. సో ఐ థింక్ శివానంద లహరిలోంచి కూడా ఒక శ్లోకం చెప్పేస్తావా? భృంగి చానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవ పుఃపంచేషు నాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాతిపో విహరతా శ్రీశైలవాసీ విభుః. కారుణ్యామృత వర్షిణం ఘన విపగ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్త మయూరమద్రి నిలయం చంచజ్జటా మండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వామే మనశ్చాతకః. ఆకాశేన శిఖే సమస్త ఫణినాం నేత్రాకలాపీనత నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే. శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వాం నటంతం ముదా నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. సంధ్యాఘర్మధినాత్యయో హరికరాఘాత ప్రభూతానకత్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్చతా చంచల భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠ భజే. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగి పిస్సరగణజ్ఞేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే నిత్యాయ త్రిగుణాత్మనే పురుజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే
सम्यक् ताण्डव संभ्रमाय जटिने सेयं नतिश्यं भवे नित्यं स्वोदर पूरणाय सकलानुद्दिश्य वित्ताशया व्यर्थं पर्यटनं करोमि भवतः सेवां न जाने विभो मज्जन्मान्तर पुण्यपाक बलतस्त्वं सर्व सर्वान्तरः तिष्ठस्येव हितेन वा पशुपते ते रक्षणीयोऽस्म्यहम् एको वारिज बान्धवक्षितिनभो व्याप्तं तमो मण्डलं भित्त्वा आलोचन गोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः वेद्यः किन्न भवस्यहो घनतरं कीदृक् भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव हंसः पद्मवनं समीक्षति यदा नीलाम्बुदं चातकः कोकः कोकनद प्रियं प्रतिदिनं चन्द्रं चकोरस्तथा चेतो वाञ्छति मामकं पशुपते चिन्मार्गमृग्यं विभो गौरीनाथ भवत्पदाब्जयुगलं कैवल्य सौख्यप्रदम् रोधस्थोय हृतश्रमेण पथिकश्चायां तरो वृष्टितो भीतस्वस्थगृहं गृहस्थमतिदित्थीनः प्रभुं धार्मिकं दीपं सन्तमसाकुलश्च शिखिनं शीतावृतस्त्वं तथा చేతః సర్వభయాపహం రజసుఖం శంభోపదాం భోరుహం. శివానందలహరి. అయితే నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ఇంతకు ముందే మనము రాముణ్ణి రకరకాల సందర్భంలో రామ, అయ్యో రామ ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. సో దానికి ఏంటి అర్థం అనేది కూడా చెప్తుందంట మన చేతన. అమ్మ మరి ఒక్కసారి చెప్తావా రాముని ఏ సందర్భాల్లో ఎందుకు పలకరించుకుంటుంటాము? పలకరించాలంటే జైరాంజీకి, వీడ్కోలు పలకాలంటే రామ్ రామ్, ఆశ్చర్యానికి అయ్యో రామ, ఆక్రోశానికి రామ రామ, ఆనందం పెళ్ళుబికితే జై శ్రీరామ్, ఆకలేస్తే అన్నమో రామచంద్ర. వ్రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు, ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష. అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు. రాజు ఎలా ఉండాలంటే రాజారాం, భర్త ఎలా ఉండాలంటే సీతారాం, కొడుకు ఎలా ఉండాలంటే దశరథరాం, అన్న ఎలా ఉండాలంటే సౌమిత్రిరాం, స్నేహితుడు ఎలా ఉండాలంటే మారుతిరాం, పాలకుడికి పర్యాయ పదం అయోధ్యారాం, వీరుడెలా ఉండాలంటే కోదండరాం, పోషకుడెలా ఉండాలంటే కారుణ్యరాం, కష్టాల్లోనూ ఆనందంగా ఎలా ఉండాలంటే ఆనందరాం. అవును, అంతా రామమయం, అంతా రామమయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఇప్పటి వరకు మనం చిన్నారి చేతన మాటల్లో ఎన్నో అంటే పాటలు, శ్లోకాలు, అనేక రకమైన ఆధ్యాత్మిక భావనలు విన్నాం కదా. ఓకే, ఒక స్పెషల్ పర్సన్ ఈ సందర్భంగా మనం చిన్నారి చేతన తమ్ముడు ఆర్య శ్రీహాన్ బిల్వల్. సో మరి తనని కూడా ఒకసారి పిలిచేద్దాం. మరి ఆ చిన్న బాబు స్పెషాలిటీ ఏంటి ఒక్కసారి మీ అందరికి కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. వెల్కమ్ ఆర్య, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. వచ్చేస్తున్నాడు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ. సో మనకి స్పెషల్ గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి 6 సంవత్సరాల చిన్నోడు దాదాపు 700 భగవద్గీత శ్లోకాలని చెప్పి వాళ్ళ అక్కకు పోటీగా తను కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. భగవత్ సచ్చిదానంద గురువు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. మరి ఒక్కసారి ఆర్య శ్రీమాన్ బిల్వాకి కూడా అందరం క్లాప్స్ చెప్పేద్దాం. ఓకే, కంగ్రాచులేషన్స్ నాన్న. ఓకే, అయితే జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి భగవద్గీత శ్లోకాలు దాదాపు 700 చెప్పి మరి నువ్వు గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నావు కదా. మన వ్యూవర్స్ కి కూడా కొన్ని శ్లోకాలు చెప్పు. దానికి ముందు నువ్వేం చదువుతున్నావు అమ్మా? సెకండ్ క్లాస్. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ 6.5 years అంతే కదా. సో కేవలం వాళ్ళ అక్కకి పోటీగా చూసారు అంటే తనకి ఇష్టంగా తను కూడా ఏదో నేర్చుకోవాలి, చెయ్యాలి, నేను చెప్పాలి, నేను కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పేసి వచ్చేసాడు. అయితే ఆర్య కొన్ని శ్లోకాలు మన వ్యూవర్స్ కోసం చెప్పు. మన వ్యూవర్స్ అందరికి నమస్తే చెప్పమ్మా. నమస్తే అండి. శ్లోకాలు చెప్తావా? చెప్పేసి. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవారాః అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః.
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి నిర్మాణ మోహాజిత సంగ దోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युक्तमतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि पुण्यानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्ति आत्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्ति चेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि शौचधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभत्य व्यय ఈశ్వరః. సో అలా చెప్తూ ఉంటే అనర్గళంగా అలా శ్లోకాలు చెప్తానే ఉన్నాడు. సో అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యావనా నువ్వు? ఎంతలా అనర్గళంగా శ్లోకాలు చెప్పడానికి అంటే ఎక్కడ మొదలు పెట్టావు? నీకు ఎప్పుడు నేర్చుకోవాలనిపించింది? చెప్పు, పర్లేదు. నాకు చెప్పాడు ఆఫ్లైన్, చెప్పేసాయి. నాకు చెప్పావు అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యాను, అక్కలాగా నేర్చుకుందా అని చెప్పావు కదా. సరే అమ్మ అక్క నేర్చుకున్నప్పుడు నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేస్తానండి. అమ్మ అక్క నేర్చుకున్నప్పుడు. అవును, ఈ సందర్భంగా మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే పులి కడుపున పులే పుడుతుంది అంటారు కదా. సో అట్లా వీళ్ళ అమ్మా నాన్నల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. శ్రీకృష్ణ దేవరాయలు అండ్ వాళ్ళ వైఫ్ దేవి గారు, బొలిశెట్టి శ్రీకృష్ణ దేవరాయలు అండ్ బొలిశెట్టి దేవి గారి పిల్లలు వీళ్ళిద్దరు. అంటే వీళ్ళ మదర్ కూడా గోల్డ్ మెడల్ పొందారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఆవిడని కూడా మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మీరిద్దరు ఇంట్లో అల్లరి చేస్తారా? అదొక్కటి ఫైనల్ గా చెప్పేసేయండి. ఇంట్లో ఎలా ఉంటారో మాకు తెలుసుకోవాలని ఉంది. ఎంత పద్ధతిగా, ఎంత సంప్రదాయంగా ఉన్నారు? ఇద్దరు కొట్టుకుంటారా? చిన్నప్పుడు కామన్ గా నేనైతే మా అక్క నేను బాగా కొట్టుకున్నాం. మీరిద్దరు కొట్టుకుంటారా లేదా? అవునా, నువ్వు అల్లరి చేస్తావు కదా. నేను అడిగాను రాగానే, ఇంత కామ్గా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కామ్గా ఉన్నారు. అల్లరి చేస్తావు కదా, చేస్తావు కదా. అదిగో చేస్తాడంట, ఒప్పేసుకున్నాడు. అది అన్ని కరెక్ట్ గా ఉంటాడు అన్నమాట, ధర్మంగా ఉంటున్నాడు. సో శ్రీరాముని వారిలాగా. చాలా సంతోషం నాన్న, ఇంత చిన్న పిల్లలు ఇలా నేర్చుకుని ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నా ఇంటర్వ్యూలో వీళ్ళ పరిచయం ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఒక్కొక్కటి విన్న తర్వాత మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఖచ్చితంగా పటాపంచలు అయిపోతాయి. సో ఖచ్చితంగా కొత్త కొత్త ఎనర్జీస్ తో, కొత్త పాజిటివ్ వైబ్స్ తో మనం ఈ వీడియో తర్వాత మళ్ళీ మన సనాతన ధర్మానికి మనందరం ఒకసారి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ కొత్త జీవితాన్ని, కొత్త ఆనందాన్ని, కొత్త ఆధ్యాత్మికతను మొదలు పెట్టేద్దాం. అది శ్రీరామనవమి వస్తుంది. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చేతన, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆర్య. సో ఇదండి. సో మొత్తానికి చూసాం కదా మన ఆధ్యాత్మికత. నిజంగా ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క మాటలు వింటుంటే ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పట్టాపంచలైపోయాయి కదా. మరి ఇదే ఆనందంతో, ఇదే ఉత్సాహంతో మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోయాయని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పవర్, ఒక్కొక్క ఎనర్జీ, అవి పాజిటివ్ ఎనర్జీస్ మనం తీసుకుందామని మనస్ఫూర్తిగా నమ్ముదాం. చక్కగా
కొత్త జీవితాన్ని, కొత్త ఆనందాన్ని మొదలు పెట్టేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. జై శ్రీరామ్, మీ జాహ్నవి.